మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు కృప ఎల్లప్పుడూ మీ అందరికీ తోడైయుండునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము 3వ వాక్యం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చిన్న ప్రార్థన చేసుకుంది. తండ్రి స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా యేసు ప్రభువానికి వందనాలు. మహిమగల తండ్రివి, సజీవుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, మాట్లాడే మహిమగల దేవుడవు నాయనా, నీకు స్తోత్రం తండ్రి. ఈ ఆదివార దినమున ఇంతవరకు ఈ ఆరాధనలో ప్రభువా నీ కృప తోడుగా ఉంచావు. పాటల ద్వారా మహిమ పొందావు, ఆరాధన ద్వారా మహిమ పొందావు, సాక్ష్యముల ద్వారా మహిమ పొందావు తండ్రి. నీకు స్తోత్రం. వాక్యము ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు మాట్లాడండి నాయన. అయ్యా నేను కాదయ్యా, నేను బలహీనుడను ప్రభు, నన్ను బలపరచు నాయన. అయ్యా కుడి వచ్చిన వారితో, వినుచున్న వారితో మీరు మాట్లాడండి. మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని, నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించమని, కార్యము జరిగించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా దేవుడు సృష్టితో మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు కలుగునుగాక అన్నాడండి. అంతా కూడా చీకటిగా అంధకారముగా ఉన్నది, ఏమీ లేదు, అంత శూన్యం. మొదట్లో ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే వెలుగు కలుగునుగాక అన్నాడో వెలుగు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక మాట మాట్లాడితే చాలు, అద్భుతం జరుగుతుంది. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం సంతోషించి ఆనందించాలి. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ దేవుడు సృష్టినంతా కూడా చేసి ఆయన నేల మంటితో నరుని నిర్మించాడంట. నిర్మించి ఆయనకు ఆదాము అని పేరు పెట్టి ఆ వాళ్ళకు మరి ఒక ఏదేను వనము అనేటువంటిది ఏర్పాటు చేసి, ఆయనకి సాటైన సహాయాన్ని కూడా ఏర్పాటు చేసి, భూమి నుంచి వృక్షములు, ఫలవృక్షములు, రకరకాల అన్నిటిని కూడా మొలిపించి, అన్నిటినీ ఏర్పాటు చేసి, పక్షుల్ని ఏర్పాటు చేసి, జంతువులను ఏర్పాటు చేసి, సమస్తాన్ని, సముద్రమును, భూమిని, సమస్తాన్ని సిద్ధపరిచి, ఇదిగో దీన్ని ఏలండి మీరు అని చెప్పి చెబుతూ ఆయన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఏదెను వనములో మంచి చెడు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని కూడా, ఆ వృక్షాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అన్నీ తినండి కానీ మీకోసమే ఇది మాత్రం తినొద్దు అని చెప్పాడు. తిన్నటువంటి దినాన నిత్యంగా చస్తారు అని కూడా చెప్పాడు. అయితే దేవుడు ఆదామును పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వాక్యం చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటినెను. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడో? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాముతో మాట్లాడుతూ
ఏమంటున్నాడు? నువ్వెక్కడున్నావు అంటున్నాడు. ఒకటి. ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు? నేను చెట్టు చాటునున్నాను అంటున్నాడు. రెండవది, దేవుడు ఏమంటున్నాడు? నేను తినొద్దన్నటువంటి వృక్షఫలం ఏమన్నా తిన్నావా? హల్లెలూయా. ఇక్కడ కొన్ని ప్రశ్నలు. అసలు ఆదాముని అడగటం ఏంటి? ఆయనకి తెలీదా? ఆయన చెట్టు చాటునున్నావా అని అడగటం ఏంటి? ఆయనకు తెలీదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఆయనకి తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు. కానీ ఎందుకు అడుగుతున్నాడు? ఆదాము చేతే చెప్పేసారి, ఆయన చేసింది ఏందో ఆయనే చెప్పు. హల్లెలూయా. తప్పు చేసినప్పుడు టీచర్ ఏం చేస్తాడు? బెత్తంతో కొడతాడా లేదా? ఎందుకు కొడతాడు? అది చేసిన తప్పేందో వాళ్ళ చేతే ఒప్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాళ్ళ స్వభావం ఏంటి? నేను కాదండి, ఇది వీడు, తప్పించుకోవటానికి. ఆదాము కూడా అదే చేశాడు. అక్కడి నుంచో వచ్చింది ఆ స్వభావం, ఎక్కడి నుంచో రాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ ప్రశ్న వేసినప్పుడు ఏమంటున్నాడు? వెంటనే వచ్చేసింది. నేను కాదయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చావుగా, ఏమే తీసుకొచ్చి ఇచ్చింది, అందుకే నేను తిన్నా అంటే ఆమె మీద దోషైతే పోద్ది అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు ఎవరిని వదిలిపెట్టల, అందరినీ చేపించాడు. అయితే మన అంశం ఏంటంటే ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని చెట్టు చెట్టవు నీవు కావు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన రాయి కాదు, చెట్టు కాదు. రాయి మాట్లాడుతుందా? చెట్టు మాట్లాడుతుందా? ప్రాణము లేనిది సమాధానం ఇస్తుందా? అయినా కూడా చాలామంది ఇంకా అజ్ఞానంలో ఉంటున్నారు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు, మాట్లాడకపోతే నువ్వేం దేవుడివి, నువ్వొక వ్యర్థుడివి అని తిట్టడం. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడైతే తప్పనిసరిగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మానవుని సృజించినప్పుడు దేవుడంట తన పోలికలో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన స్వరూపమందు ఆయన సృజించాడండి. అంటే ఏంటి? ఆయనకు కూడా కళ్ళు ఉంటాయి, ఆయనకు కూడా ఒక ముక్కు ఉంటుంది, ఆయనకి చెవులు ఉంటాయి, ఆయనకి నోరు ఉంటుంది, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. అంటే మానవుడు ఎలా ఉంటాడో దేవుడు కూడా అలాగే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మాట్లాడినప్పుడు ఆయన వినగలుగుతూ ఉన్నాడు, తిరిగి మరలా సమాధానం చెప్పగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆదామును వదిలేద్దాం, ఇంకొక ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, ఆదికాండము
4వ అధ్యాయము 9వ వాక్యం. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనుని అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూసారా, దేవుడు ఇక్కడ కయీనుతో మాట్లాడుతున్నాడు. ఈ కయీను హేబెలు ఇద్దరు అన్నదమ్ములు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే హేబెలు ఇచ్చినటువంటి ఆ అర్పణ దేవుడికి అంగీకారం అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది శ్రేష్టమైంది, అది యోగ్యమైంది. కానీ కయీను అర్పించింది అటువంటిది కానే కాదు. అది యోగ్యమైంది కాదు, అది ఉపయోగపడేది కాదు. ఆ పొట్టు ఎందుకు ఉపయోగపడుతుంది? కాల్చడానికి తప్ప. శ్రేష్టమైనటువంటి బలి హేబెలు ఇచ్చాడు, కనుకనే దేవుడు అంగీకరించాడు. అందువల్ల ఏమైంది? కోపం వచ్చింది తమ్ముని మీద, అన్నకి కోపం వచ్చింది, చంపేశాడండి. ఆ రక్తం దేవునికి మొరపెడుతుందండి. అంటే రక్తములో జీవమున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తములో జీవమున్నది కనుక ఆ రక్తం అనేది తినకూడదండి. కొంతమంది తింటారు, తెలియక తింటారో తెలిసి తింటారో తెలియదు కానీ తింటారు. ఎలా కావాలంటే అలా ఏర్పాటు చేసుకొని దాన్ని సిద్ధపరుచుకొని తింటారు. కానీ బైబిల్ ప్రకారముగా రక్తము అనేటువంటిది ఎవ్వరు కూడా తినకూడదు. ఎందుకంటే అది ప్రాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దాంట్లో ప్రాణం లేకపోతే దేవుడికి ఎలా మొరపెడుతుంది అది? దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది అంటే అంటాడు, ఏ నా తమ్ముడికి నేను కావాలన్నా అంటున్నాడు. దేవుడు కోపం వచ్చింది, నువ్వు దేశదిమ్మరం అయిపోతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనతో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రతిదీ కూడా వినే దేవుడు, చూచే దేవుడు, అనే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మొర అంటే అమ్మా అనేటువంటి ఆ యొక్క స్వరం, అంటే దెబ్బ కొట్టినప్పుడు ఆ బాధపడుతున్నటువంటి ఆ విధానాన్ని దేవుడు చూచాడు, దేవుడు విన్నాడు. అంటున్నాడు ఏమని? ఎక్కడ నీ తమ్ముడు? రక్తం నాకు మొరపెడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు దేవుడు చూడటం లేదు అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, గొప్ప దుష్టకార్యాలు చేస్తూ ఉంటారు. కానీ తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు ఏమని మాట్లాడుతున్నాడు? 6వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక
నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయేవాళ్ళు. హల్లెలూయా. మొదటేం మాట్లాడుతున్నాడు నోవాహుతో? ఇదిగో సమస్త శరీరాల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక వాళ్ళని నేను అంతం చేయాలనుకుంటున్నాను. ఇదిగో చితిసారకపు మానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటను ప్రాముఖ్యంగా మనం గమనించాలి. ఓడ అనేది చేస్తే అందరి కోసం చేయాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆలోచనకర్త, ఆయన జ్ఞానవంతుడు. ఏదైనా ఒక మాట మాట్లాడాడు అంటే దానిలో చాలా అర్థం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు? నీ కొరకు ఓడను చేసుకోమన్నాడు. చివరికి అది అంతే అయ్యింది. ఎవరు వచ్చారా ఓడలోకి? నోవాహు కుటుంబం తప్ప, నోవాహు కుటుంబం తప్ప ఇంకెవరిని వచ్చారా? ఎవరు రాలా, ఎవరు వినలా. ఆయన మాట ఎవ్వరు కూడా వినలా. ఈ దినాల్లో కూడా ఏదైనా మంచి చెబితే ఎవరు వినరు. దాని యొక్క అవసరత వచ్చేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఇది మంచి మార్గం, దీనిలో నడుచుకోండి అని చెప్పి ఎవరైనా చెబితే వాళ్ళ పిచ్చోళ్ళని చూసినట్టుగా చూస్తారు. కానీ తర్వాత ఎక్కడికి వస్తారు? అక్కడికే వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. అయితే నోవాహుతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వైండుట చూచి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం అండి. ఈ తరము వారిలోనే అంటున్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క తరం. ఇది మన తరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ జనరేషన్లో ఒక్క వ్యక్తి నీతిమంతుడిగా ఉన్నాడంటే ఎంత విచారమో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నోవాహుని దేవుడు కనుగొన్నాడు. అందుకే పిలుస్తున్నాడు. దేవుడు కూడా ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తాడు, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాడు, ఎవరిని దర్శించాలో వాళ్ళని దర్శిస్తాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, దేవుడు నాతో మాట్లాడటం లేదు, దేవుడు నన్ను దర్శించటం లేదు అని చెప్పి బాధపడుతుంటారు. కానీ ఆయనకు తెలుసు ఎవరితో మాట్లాడాలో, ఏ సమయంలో మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక డిఫరెంట్ పద్ధతిలో దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయము, ఆదికాండము 20వ అధ్యాయము 3వ వాక్యం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు హెచ్చరిక అన్నమాట. శారమ్మ గురించి చెప్తా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఒక మాట అనుకున్నారు, శారమ్మ అందగత్తె అంట.
అందువల్ల అబ్రాం అన్నాడంట, ఇదిగో ఈ యొక్క దేశ ప్రజలు కనుక చూశారనుకో నిన్ను బతకనీరు, నన్ను బతకనీరు, కాబట్టి మన ఇద్దరు అన్నా చెల్లెలు అని చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటగా చెప్పేసరికి ఏమంట రాజుకు నచ్చిందంట, తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, కళ్ళలోకి వచ్చేసాడు, ఏయ్ నువ్వు గనక ఆమె ఒంటి మీద చెయ్యేసావో చస్తావన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చచ్చినవాడవు సుమి అంటే అర్థం ఏంటంటే చస్తావు ఇక, అంతే. ఎందుకోసం? అక్కడ అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అందువల్ల ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అబీమెలెకు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనము చేసే ప్రార్థన ఇంకొకరిని కాపాడుతుంది. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన మాట్లాడే దేవుడు. ఇంతకంటే రుజువులు ఏమన్నా కావాలా? ఆయన ఎలా మాట్లాడతాడు? ఆయన స్వరము ద్వారా మాట్లాడతాడు, ఆయన దర్శనము ద్వారా మాట్లాడతాడు, ఆయన ప్రవచనము ద్వారా మాట్లాడతాడు, ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు, ఆయన క్రియల ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక రీతులుగా మాట్లాడతాడు. కొంతమందితో వాక్యముతో మాట్లాడతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే దిక్కుతోచని స్థితిలో బైబిల్ తీసి వాక్యం చదువుతారు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది. ఎందుకు? వాక్యమే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. తన యొక్క ప్రజల కోసం వాళ్ళ యొక్క బాధలను చూచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వాక్యం. మొదటి నుంచి చదవండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎవరైనా? మోషే.
ఈయనంట తన యొక్క ఆ మామ మందను మేపటానికి దేవుని పర్వతమైనటువంటి హోరేబు పర్వతం దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక వింతను చూశాడు. ఆ పొద కాలిపోతుంది, అలా కనబడతా ఉంది, కానీ పచ్చగానే ఉంది. ఆ మంట కనపడతా ఉంది కానీ పచ్చగా ఉంది. మంట కనపడితే కమిలిపోవాలి, మొత్తం నల్లగా అయిపోవాలి, కానీ పచ్చగానే ఉంది. ఏంది ఇదేందో వింతలాగా ఉంది అని చెప్పి అటువైపు వెళ్ళాడు. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. ఆదిలో నుండి నీవు మోషేను దర్శించినావే. ఆదిలో నుండి నీవు మోషేను దర్శించినావే. నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశోధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశోధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. ఆనాడు పొద కాలిపోతా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, కానీ అది కాలటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ వింత ఏంటో చూద్దామని చెప్పి అక్కడికి వెళితే దేవుడు మోషే మోషే అని పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో నేను ఒక విషయాన్ని గమనించాను. దేవుడు కనుక పిలిస్తే 2 సార్లు పిలుస్తాడు. అదే పేరు పెట్టి 2 సార్లు పిలుస్తాడు. కొంతమందికి ఆ అనుభవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్మ గారిని కూడా అట్టాగే పిలిచాడంట 2 మార్లు. బ్లెస్సీ బ్లెస్సీ అని పిలిచాడంట. వాస్తవానికి ఆ పేరు కాదు పాస్టర్మ గారి. తల్లిదండ్రులు పెట్టిన పేరు వినత, జస్ట్ మేరీ వినత. కానీ దేవుడు వేరొక పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ విచిత్రం ఏంటో అర్థం కాలేదు. ఏ స్థితిలో? చనిపోయే స్థితిలో పిలిచాడు. మీరు నమ్మరు, ఒకప్పుడు పాస్టర్మ గారు ఎలా ఉంది, టీబీ వచ్చిన పేషెంట్ లాగా, ఎముకల గూడులాగా ఇలా ఉంది. కానీ ఆ సమయంలోనే పాస్టర్మ గారు దర్శనం చెప్పింది కదా నాకు. నేను ఒక తెల్ల చీర కట్టుకొని ముసుగు వేసుకొని చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది. హల్లెలూయా. ఎందుకంటే నమ్మలేని స్థితి అది. 2007లో అనుకుంటాను, నమ్మలేని స్థితి. కానీ దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దర్శనము ద్వారా దేవుడు చూపించాడు. ఆ దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు. ఎప్పుడో చనిపోవలసింది ఇప్పటికీ సజీవురాలుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకోసమంటే తనకు ఎవరైతే అవసరమో వాళ్ళని పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాడిని, నా వల్ల కాదు. ఏమిటి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు నన్ను, ఎవరు నన్ను పిలుస్తుంది అని చెప్పి వెళితే ఆయన అంటాడు కదా, నీ యొక్క పాదరక్షలు విడు, నీ చెప్పులు విడిచిపెట్టు, ఇది పరిశుద్ధ స్థలం. ఇదిగో నా ప్రజల యొక్క బాధను నేను చూచాను, వాళ్ళని నేను విడిపించడానికి నేనే దిగొచ్చాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటాడు కదా. నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి, నా ప్రజల గురించి నువ్వు ఆయనతో మాట్లాడాలి. అంటే మోషే తప్పించుకోవాలని, అయ్యా నేను నచ్చోడినయ్యా, నాకు మాటలు రావు, నాకు మాటలు సరిగా రావటం లేదు, చేత కాదు అని చెప్పి సాకులు చెప్పి తప్పించుకుందాం అనుకుంటే దేవుడు అంటాడు, నీ అన్న అహరోను ఉన్నాడు,
నీ నోటికి నోరుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు మోషేని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిలిచాడు అంటే ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది, దేవుని ప్రణాళిక. ఈ యొక్క స్థలానికి దేవుడు పిలిస్తేనే మీరు వచ్చారు, కానీ ఇంకొకటి పిలిస్తే కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుని దగ్గరకు వచ్చారు అంటే మీ పట్ల దేవునికి ఏదో ప్రణాళిక ఉంది, అది భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను దేవుడు పిలిచాడు అంటే నా పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవునికి, అది ఇప్పుడు నెరవేరటం నేను చూస్తా ఉన్నా. లేకుంటే సినిమాలు చూస్తూ షికారులు చేస్తూ నశించిపోయేవాడిని. ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమతో పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన పిలుపును అంగీకరిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు ఆయన సేవకు నన్ను పిలిచినప్పుడు నేను ఒప్పుకోలేదు. మోషేలాగా నేను కూడా సాకులు చెప్పా. చాలా మంది ఉన్నారు, అయ్యా నేనెందుకు, నన్ను ఇట్లా వదిలే అంటే లేదు లేదు అని చెప్పి బలహీనత పెట్టి మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్కనే మా ఊరు, 4 అడుగులే దుగ్గిరాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్ళైన కొత్తలో ఇక్కడికి వచ్చి ఆదివారం ఆరాధన జరపాలి. అయితే మా ఇంటి దగ్గర ఉంటే ఒక్క ముద్ద కూడా పోయేది కాదు. ఇక్కడికి వచ్చినాక ఆరాధన అయిపోయినాక మా అత్తగారు మంచి భోజనం సిద్ధపరిచేది, చక్కగా తినేవాడిని. అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. మరలా దుగ్గిరాలు వెళ్తే మరలా మామూలే, ఏమీ పోదు. ఈ సంగతి ఏంటో అర్థం కాదు. చివరికి నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే చివరికి వచ్చేసింది ఇక టికెట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి క్షణాలు. అయితే దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడాడు, నా కుమారుడా నువ్వు నా పని చేస్తావా? నేను చేయను. చెయ్యవా? ఇదే నీకు ఆఖరి క్షణాలు. చేస్తానంటే బ్రతికిస్తా. నేను అడిగాను, ప్రభువా నేను మంచిగా ఆహారం తినగలిగితే నువ్వు చెప్పినట్టు నేను చేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు అన్నాడు, ఇప్పుడే లేచి నువ్వు భోజనం చేయి అన్నాడు. సరే చూద్దాం ఎంతవరకు ఏంటో. రోజు మెతుకు హోటల్ లేదు కదా, ఏముందలే సేవ చేసుకొని తప్పించుకోవచ్చు, ఉంటే ఉంటాం పోతే పోదామని చెప్పి భోజనం పెట్టుకు రమ్మంటే ఆ భోజనం తెస్తే శుభ్రంగా ప్లేట్ ఖాళీ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శక్తి వచ్చింది. అప్పుడు అన్నాడు, ఇదిగో నేను చెప్పిన చాటుకి నువ్వు చేయవని. ఎక్కడది? చింతలపూడి. నేనన్నాను అక్కడ మాత్రం నేను వెళ్ళను, ఇక్కడ అందరూ ఉన్నారు, మా బంధువులందరూ ఏడే ఉన్నారు, నా సొంత ఊరు ఇది, నేను వెళ్ళనన్నా. అందుకనే నాకు ఆ పరిస్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఇక్కడికి రావటం, సేవ ప్రారంభించడం జరిగిందో దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పిలిచాడు అంటే ఏదో ప్రణాళిక ఉంటుంది, కానీ మనకు తెలియదు. ఆయన పిలిచినప్పుడు మనము లోబడే మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం చూడండి.
తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? ఒకసారి పిలిస్తే సావదా? వినపడదా ఏంటి? సమూయేలుగా ఉన్న చెవుడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషేకి ఏమన్నా చెవుడా? ఏమండి ఎందుకు 2 సార్లు ఎందుకు పిలవాలి? అయితే దేవుని యొక్క ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. దేవుని యొక్క పద్ధతి వేరుగా ఉంటుంది. ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడో, ఎవరినైతే ఆయన కోరుకుంటాడో, ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకుంటాడో ఒక ప్రత్యేకమైన రీతిలో పిలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమూయేలు యాజకుడైన ఏలీ దగ్గర అదుగా తల్లి విడిచిపెట్టింది, నీవు ఈయన దగ్గర అన్ని నేర్చుకో అని చెప్పి పిల్లవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు దర్శించాడు సమూయేలు, బాలుడైన సమూయేలు దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి పిలిస్తే అంటాడు కదా, చిత్తం నేను ఉన్నానండి అంటాడు. ఏలీ దగ్గరికి వచ్చి, యాజకుడి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారి దగ్గరికి వచ్చి. అయితే ఆయన అంటాడు, నేను నిన్నేం పిలవలేదయ్యా, పోయి పడుకో. మరలా పిలుస్తాడు దేవుడు, మళ్ళీ వస్తాడు, పిలిచారా అని. లేదు, నేను పిలవలేదు. అయితే ఆయన గమనిస్తాడు, ఈసారి చిత్తము నేనున్నాను, నీ దాసుడు ఆలకించున్నాడు, చెప్పుమని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరలా 3వసారి దర్శించినాడు. 3వసారి ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఈ సమూయేలు ఏమంటాడు, ఇదిగో నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఇజ్రాయేల్లో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాన్ని వినివారందరి చెవులు గెంగురుమన్ను అంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే సమూయేలుని పిలిచాడో, సమూయేలు దేవుని మాటకు లోబడి ఆయన చెప్పినట్టుగా చేసినప్పుడు సమూయేలుని గొప్ప ప్రవక్తగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమూయేలు వస్తుంటేనంట ప్రజలని వాళ్ళంట, సమాధానంగా వస్తున్నావా అంటే, ఆయన కనుక ఏదైనా అన్నాడంటే జరిగిపోద్ది. ఆయన కోపం పుట్టించకూడదు. కోపం పుట్టిస్తే ఏమవుద్ది? శాపాలు వస్తాయి. కనుక ఎప్పుడూ కూడా సమాధానం సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు అంటే భయపడేవాడు, ఎందుకంటే దేవుడు ఆయన పిలిచాడు కనుక. ఆ రీతిగానే దేవుడు ఆయన అంచెలంచెలుగా ఆయన ఒక గొప్ప ప్రవక్తగా ఆయన్ని ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట నేను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? సౌలా సౌలా. ఎందుకండి? ఒకసారి పిలిస్తే పలకడా సౌలు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏంటి? ఇక్కడ పిలిచింది ఎవరు? యేసు ప్రభు. అక్కడ పిలిచింది ఎవరు? యెహోవా దేవుడు కదా. మరి ఆయన ఎవరు, ఈయన ఎవరు? హల్లెలూయా. ఒకటే దేవుడా కాదా? కనుకనే ఆయన స్వరం మారలేదు. ఆయనే త్రియేక దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యెహోవా దేవుడు పిలిచిన అలాగే పిలుస్తాడు. యేసు ప్రభు పిలిచిన అలాగే పిలుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పిలిచిన అలాగే పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాడు ఎవరినైనా సేవకు 2 సార్లు పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన స్వరం మారదు, ఆయన స్వభావం మారదు. ఆనాడు మోషేను పిలిచిన దేవుడు ఆ దేవుడే, సమూయేలును పిలిచిన దేవుడు ఆ దేవుడే, ఈ సౌలుతో మాట్లాడుతున్న దేవుడు ఆ దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈయన ఎందుకు పిలుస్తున్నాడు? ఈయనంట ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళని చంపేస్తూ ఉన్నాడంట, వాళ్ళని నాశనం చేస్తూ ఉన్నాడు, వాళ్ళని దూషిస్తూ ఉన్నాడు, వాళ్ళని ద్వేషిస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రార్థన విని ఎప్పుడైతే ఆ ఫరో పెట్టే బాధలు తట్టుకోలేక ఆ ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చి మోషేను ఎలా ఏర్పాటు చేసుకున్నాడో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ సౌలు వాళ్ళ యొక్క అనుచరులు పెట్టేటువంటి బాధలు పడలేక వాళ్ళు పెట్టిన మొరలు విని స్వయంగా సౌలునే దేవుడు దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళని హింసించడానికి పత్రికలు తీసుకొని, అనుమతి పత్రాలు తీసుకొని దమస్కుకు వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యములోనే దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్రం మీద నుంచి ఒక్క ఉదుటున పడిపోయాడు. అప్పుడు వింటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నా. ప్రభువా నీవెవడివి? ఎంత గర్వమో చూడండి. అయితే గర్వం అంతా కూడా తీసేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతా అణిగిపోయింది. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. చిన్నోడు అయిపోయాడు. హల్లెలూయా. ఎవరిని ఎలా చేయాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తానని అననీయకు చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. అనేక పత్రికలు రాయటానికి, అనేకులకు మార్గదర్శకంగా ఉండటానికి, ఆయన కొరకు శ్రమలు అనుభవించడానికి ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగించాడు, అనేక స్వస్థతలు జరిగించాడు, అనేకులకు మేలు చేశాడు, అనేక జీవితాలు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక సంఘాలు కట్టడానికి, అనేక శిష్యులను ఏర్పాటు చేయటానికి ఆయన వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మనల్ని పిలుస్తా ఉన్నాడు. మరి మన సంగతి ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 11:28 వాక్యం చదవండి. బైబిల్ చూసి చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సకల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు కదా, అందరితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రయాసపడి మీ భారాలు మీరు ఎందుకు మోసుకుంటారు? మీ భారాలు నేను మోస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు మన పితరుల కాలము నుండి ఒక్కొక్క ఉద్దేశం నిమిత్తమై దేవుడు ఒక్కొక్కరిని పిలుస్తూ వచ్చాడు. ఈనాడు ఆయనే పిలుస్తున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను కాబోయేసు వాంఛతో దానకరముగా
హద్దులని ఇంపు పొందేదవు. రాయించి నీవు యేసుని వెతకిన హద్దులని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాకరాముగా రమ్మనుచున్నాడు. వాంఛాకరాముగా రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఎందుకోసం? నీ శ్రమలన్నీ తొలగించటానికి, నీ సమస్యలన్నీ తీర్చడానికి, నీ వ్యాధి బాధ బలహీనతలు తొలగించటానికి, అంతేకాదు విలువైన రక్షణ కలుగ చేయటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు 16:16 అంటాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ శిక్షను తప్పించుకోవటానికే, ఆ శిక్షను తప్పించడానికే ఆయన శిక్ష అనుభవించాడంట. నిన్ను స్వస్థపరచడానికి ఆయన దెబ్బలు తిన్నాడంట. నీకు రక్షణ కలుగ చేయడానికి ఆయన రక్తాన్ని కార్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వస్తావా? ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ మోకరించండి. ప్రభువా, అయ్యా, ఆనాడు మా పితరులను నువ్వు పిలిచావయ్యా. వాళ్ళు నీ మాటకు లోబడ్డారు అయ్యా. గొప్ప నాయకులుగా మార్చబడ్డారు, గొప్ప ఆశీర్వాదాలు పొందారు. నాయన, ఈనాడు మమ్మల్ని పిలుస్తున్నావయ్యా, నన్ను పిలుస్తున్నావయ్యా, నా కుటుంబాన్ని పిలుస్తున్నావయ్యా. అయ్యా, నువ్వు ప్రేమ గల దేవుడవయ్యా. తండ్రి, నా కొరకే నువ్వు రక్తం కార్చావయ్యా, నా కొరకే ప్రాణం పెట్టావయ్యా, నా కొరకే దెబ్బలు తిన్నావయ్యా, నా కొరకే మరలా రాబోతున్నావయ్యా అని నమ్మిన వారు కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ఆయన ఇప్పుడే నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ ఫాదర్, గ్లోరీ ఫాదర్, గ్లోరీ ఫాదర్. మైటీ మిరకల్స్ లార్డ్, మైటీ మిరకల్స్ లార్డ్. పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీకు వందనాలు. మహిమగల తండ్రివి, సజీవుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారి నాయన, జీవము గల యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, అయ్యా, ఈ యొక్క ఆదివార దినమున ఇంతవరకు కూడా నాయన అయ్యా నీవు మాట్లాడేవు దేవా. ఎందుకంటే నీవు మాట్లాడే దేవుడవు ప్రభువా. మాట్లాడని రాయివి, చెట్టువి నీవు కాదయ్యా. జీవము గల దేవుడవు. మా పితరులతో నువ్వు మాట్లాడావు అయ్యా. ఆ కయీను తమ్ముడిని చంపినప్పుడు నాయన దాని రక్తము ప్రభువా నీకు మొరపెట్టింది యేసయ్యా. అయ్యా, తప్పు చేసినప్పుడు ఆదాముతో నువ్వు మాట్లాడావు ప్రభువా. అవునయ్యా, ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళతో మాట్లాడే దేవుడవు నాయన. ఆయా పద్ధతుల్లో ప్రభువా, నీ ప్రణాళికను బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి మా పితరులను ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు వాడుకున్నావు ప్రభువా. నీకు స్తోత్రం అయ్యా. దుర్మార్గుడిగా ఉన్నటువంటి సౌలును ప్రభువా నువ్వు పట్టుకొని, నువ్వు మాట్లాడి పౌలుగా నువ్వు మార్చావు. ఈనాడైతే తండ్రి ప్రేమతో నువ్వు పిలుస్తున్నావు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నావు. అవును ప్రభువా, ఎవరైతే విశ్రాంతిని కోరుకొనుచున్నారో, వారి సమస్యలు విడుదల పొందాలనుకుంటున్నారో, వాళ్ళ బాధల నుంచి విడుదల పొందాలనుకుంటున్నారో, నెమ్మది పొందాలనుకుంటున్నారో, అట్టి వారిని ఇప్పుడే మీరు దర్శించండి. ఇప్పుడే వారికి నెమ్మది కలుగ చేయండి. ఇప్పుడే నీ రక్షణ వారికి చూపించండి ప్రభువా. వారి సమస్యలకు సమాధానం అనుగ్రహించిన దేవా. అయ్యా, నీకు స్తోత్రం. మనస్సులకు శాంతి కలుగచ్చే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నావు దేవా. నీకు స్తోత్రం. సహాయం చేయి నాయన.
ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా విద్యార్థులనైనా అనేక మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు అయ్యా. స్టూడెంట్స్ మరలా ప్రభువా నాయన స్కూల్స్కి కాలేజీకి వెళ్తూ ఉన్నారు. అట్టి వారిని మీరు దర్శించండి. నీ కాపుదలు ఉంచిన దేవా నీకు వందనాలు. ఆయా వృత్తుల్లో, ఆయా ఉద్యోగాల్లో, ఆయా పనుల్లో ప్రభువా ప్రయాణాల్లో ఉంచున్న వారిని మీరు దర్శించండి. క్షేమం అనుగ్రహించండి ప్రభువా నీకు స్తోత్రాలు. ఆయా సంఘాలను మీరు దర్శించండి. సంఘమును చెరుపువాడు బయలుదేరుతున్నాడు, వాడిని గద్దించున దేవా. అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క పరిచర్ని మీరు ఆశీర్వదించండి. పరిచర్య ద్వారా అద్భుతాలు జరిగించండి. పరిచర్యలో పాలిభాసులు ఉంటున్న వారికి ప్రభువా మీ సహాయం అనుగ్రహించండి. అయ్యా నన్ను నా భార్యను దర్శించి బలపరిచి నీ సేవల బలంగా వాడుకొని ఆయన దుష్ట కార్యాలన్నీ లయపరచునా ప్రభువా. ఆటంకాలన్నీ తొలగించునా తండ్రి. అయ్యా ఈ వాక్కులు విన్నవారిని ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ఎవరైనా రోగులుగా బలహీనులుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి నాయన. దయ్యపు శక్తుల చేత బాధపడుతున్న విడుదల కలగచ్చేయండి ప్రభువా. కట్లన్నీ దుష్టు యొక్క కట్లన్నీ తెంచివేయండి నాయన. మీరే కార్యం చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.